సరే సార్ ఇందాక చేస్తున్నాను ఫీల్ అవుతాం 13/12/2023 తేదీన రాత్రి సుమారు 9:15 దేవిరెడ్డి వారి వీధి గేవాచంద్ అనే ఆయన ఇంట్లో ఒక కుదు వ్యాపారి, ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఏంటంటే రాత్రి 9:15 ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి, అతనికి తెలిసిన వ్యక్తి, మేము కుదువు పెట్టాలా, డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంకిద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఫస్ట్ రీజన్స్ వీ డోంట్ నో, మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, నా దగ్గర ఏం పోలేదు, డబ్బులు మాత్రమే 15,000 పోయిందని చెప్తాడు. ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ నుండి సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు, మనకి సిడిఆర్స్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో 6 మంది ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, మూలాపేట, నెల్లూరు నుంచి 4, మిగతా వాళ్ళు 2, ఒకరు బాపట్ల, ఒకరు చిత్తూరు. ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. నెల్లూరు టౌన్ డిఎస్పీ గారు, అలాగే ఇన్స్పెక్టర్ 3 టౌన్ సంతపేట, వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. 6 మంది ముద్దాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాల్యూ వచ్చేసి సుమారుగా 700 గ్రాములు, 720 గ్రాములు ఎంత ఉంది. దీని వాల్యూ 700 గ్రాముల వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు 35 నుంచి 40 లక్షల వరకు ఉండొచ్చు. ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీంని ఇంత ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి వి అప్రిషియేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వీళ్ళు అప్రిషియేట్ దెమ్. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఎనీథింగ్